హలో ప్రియ మిత్రులారా, ఈ సమయంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ మన ఎన్జిఓ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ప్రారంభించడం అనేది మనందరికీ ఎంతో సంతోషదాయకమైన విషయం. ఇది మనకు గర్వకారణమైన విషయం. వెరీ ఎక్సైటింగ్ ఈవెంట్. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనేది క్రైస్తవ డినామినేషన్ అందరినీ కూడా ప్రభు ప్రేమలో ఏకము చేయడానికి పుట్టినటువంటి ఎన్జిఓ. క్రైస్తవ డినామినేషన్ అన్ని ఏకం చేయడమే కాదు, క్రైస్తవ సమాజము మీద, సాధారణ మానవ సమాజంలో ఉన్నటువంటి వ్యతిరేకత, ద్వేషము తొలగించి మొత్తం సమాజంలోని అన్ని మతాలు కూడా సామరస్యంగా జీవించాలి, అలాంటి సామరస్యపూర్వక సుహృద్భావ వాతావరణం నెలకొల్పాలి అని కూడా ఈ సంస్థ ఆశయాల్లో మరొక ముఖ్యమైన ఆశయం. కనుక సమాజంలో ఈ హార్మనీ, సామాజిక సుహృద్భావ వాతావరణం, సోదర భావం రావడానికి ఒక మంచి సాధనం క్రీడా స్ఫూర్తి. క్రీడా రంగం అనేది చాలా అత్యవసరం. మరి మన దేశంలో ఉన్న సమాజం అనేక కులాలు, మతాలుగా విడిపోయింది. అయితే కులాలు, మతాలన్నీ విస్మరించి మనుషులందరూ ఏకమయ్యేది క్రీడా రంగం. ఒక క్రికెట్ టోర్నమెంట్ అనుకోండి, క్రికెట్ టోర్నమెంట్, ఫుట్బాల్, వాలీబాల్ ఆర్ ఎనీ అదర్ స్పోర్ట్ ఆర్ టోర్నమెంట్ ఈవెంట్, అక్కడ మన కులం ఏది, ఆడేవారి కులం ఏదని ఎవరు చూడరు. నాకు ఫుట్బాల్ అంటే ఇంట్రెస్ట్, నేను వస్తాను. నాకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్, నేను వస్తాను. అక్కడ కుల మతాలకు అతీతంగా క్రీడాభిమానులు అందరూ ఏకమైపోయే అవకాశం ఎంతైనా ఉంది. మరి ఒకవేళ కళారంగం అంటారు, కళారంగంలో కూడా ఈ కుల వివక్షలు అనేవి ఉంటాయి, కానీ క్రీడారంగంలో అందరూ ఉత్సాహభరితులైన యవనస్తులు ఎక్కువ ఉంటారు, ఆరోగ్యవంతులు. మరి వాళ్ళు ఎక్కువ ఈ క్రీడా స్ఫూర్తి, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్, దాన్ని క్రీడా స్ఫూర్తి అంటున్నాను నేను. విత్ ద స్పిరిట్ ఆఫ్ అ స్పోర్ట్స్ మ్యాన్, ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గేమ్. అందులో ఎవరు గెలిచినా సరే అందరూ సంతోషిస్తారు, అభినందిస్తారు. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం కేవలం క్రీడారంగంలోనే. అందుచేత ఆర్కేపీ ఆశయాలు సాధించాలంటే క్రీడారంగం ఒక మంచి సాధనం. దానివల్ల దేశానికి మేలు జరుగుతుంది, క్రైస్తవ సమాజానికి మేలు జరుగుతుంది, మానవ సమాజానికి మేలు జరుగుతుంది, సమాజంలో అన్ని వర్గాలు కలిసిపోయే అవకాశం ఏర్పడుతుంది అనే సదాశయంతో, సదుద్దేశంతో ఈ దినాన మరి మాది క్రైస్తవ పరిషత్ కనుక దిస్ నో అబ్జెక్షన్ ఇన్ ప్రేయింగ్ టు జీసస్. చిన్న ప్రార్థన చేసిన తర్వాత నేను ఒక టోర్నమెంట్ని ప్రారంభిస్తున్నట్టుగా డిక్లేర్ చేస్తాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ సమయంలో ఆర్కేపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి విశేషమైన ఈవెంట్ కొరకు, క్రికెట్ టోర్నమెంట్ కొరకు స్తోత్రాలు. దీంట్లో ట్రోఫీ ఎవరు విన్ చేసుకుంటారో, రన్నర్ అప్ ప్రైజ్ ఎవరు విన్ చేసుకుంటారో అవంతా కూడా ప్రభా అందరూ కూడా సామరస్యపూర్వకంగా తమ తమ ప్రతిభను చూపించి నిష్పక్షపాతంగా చక్కగా క్రీడా ప్రతిభను గుర్తించి గౌరవించి ప్రోత్సహించేటట్టుగా ఈ టోర్నమెంట్ని నిర్వహించడానికి, మాకు పాల్గొనడానికి మరి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మీరు సహాయం దయచేయండి. Let this be the beginning of a new era in the history of Christian society in India and human society in general. సాధారణ మానవ సమాజంలోనూ, క్రైస్తవ సమాజంలో నూతన చరిత్రకి ఆవిర్భావము, ఒక నాంది ఒకటకు, ఆరంభం ఒకటకు సహాయం చేయండి ప్రభా. వస్తున్న టీమ్స్ అందరినీ మీరు సకాలంలో తీసుకోండి. వచ్చిన టీమ్స్ కూడా నీకు వందనాలు. ఇంకా వస్తున్నారు, వారిని సకాలంలో ఈ గ్రౌండ్ చేర్చండి. నిర్వహిస్తున్నటువంటి కుమారుడు జాన్ రుంజాల
కనుక టీం అందరినీ ఆశీర్వదించండి, ప్రతి ఏర్పాట్లోని హస్తం ఉంచండి, ఎక్కడ లోపం లేకుండా అద్భుతంగా ఈ తొలి ప్రయత్నమే విశేషంగా ఘన విజయవంతమగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ ఆర్కేపీ ఆర్గనైజ్ క్రికెట్ టోర్నమెంట్ని ప్రారంభిస్తున్నాము. జై ఆర్కేపీ, జై ఆర్కేపీ, జై రంజిత్ అన్న, జై రంజిత్ అన్న. In the name of Jesus, I declare the inauguration and starting of this cricket tournament of society and social environment. సామాజిక స్నేహపూర్వక వాతావరణం పెంపొందించడానికి యేసునామంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభిస్తున్నట్టుగా నేను యేసునామంలో ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఆర్కేపీ. ఫోటోలు తీసుకోండి, ఫోటోలు తీయండి. పెట్టి బ్యాక్ not catching them. वाला ఎందుకన్నా వెళ్తా వెళ్తా కరీంనగర్ వెళ్తాను. ఎందుకు లేరా? అయ్యో ఈరోజు కేఎస్ఎం ఉంది కదా, కిరసార బాబు. అంకిల్ అంకిల్ ఒక్క చిన్న
కూర్చోండి కూర్చోండి బాబు నువ్వు తమ్ముడు జై ఆర్కేపీ జై ఆర్కేపీ యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.